నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అభిమానులకు, ప్రజలందరికీ, అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దలందరికీ, వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీ ద్వారా గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి కూడా మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున జిల్లా అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జిల్లా ఎస్పీ గారికి, ఉమ్మడి జిల్లాల ఎస్పీలకు, జిల్లా కలెక్టర్లకు, ఉమ్మడి జిల్లాల అధికారులందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా మీడియా సోదరులందరికీ కూడా, ఉమ్మడి జిల్లాలో ఉన్న మా మీడియా సోదరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మంచి జరగాలని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి రాబోయే సంవత్సరంలో వారి వారి వృత్తుల్లో కానీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అలాగే ముఖ్యంగా 25-26 సంవత్సరం 25వ సంవత్సరంలో మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 3వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. మరి 25వ సంవత్సరంలో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల తరపున మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ అనేక సమస్యల మీద పోరాడుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో తీసుకుంటే 25వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజల తరపున ఈ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ముఖ్యంగా రైతు సమస్యల పట్ల కానీ, రైతుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలు, అలాగే రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలు రైతుల తరపున పోరాటం చేశాం. ముఖ్యంగా పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన పిల్లలు చదువులు ఇబ్బంది అవుతుందని చెప్పి విద్యార్థుల తరపున పోరాటం చేస్తాం. మరి ముఖ్యంగా వైద్య విద్య ఏవైతే వైద్యం కానీ మరి ప్రభుత్వం ప్రైవేటీకరణ తీసుకెళ్తుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈరోజు వారి తరపున పోరాటం చేస్తాం. మీ అందరికీ తెలిసిందే. ఇలా అనేకమైన సందర్భాల్లో ఈ ప్రభుత్వంతో గత సంవత్సర కాలంలో ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ప్రజల తరపున ప్రజల గొంతుకై
మేము అనేకమైన కార్యక్రమాలు చేశాం. దాంట్లో భాగంగానే ఇవాళ మేమందరం కూడా ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఎంత విఫలమైందని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఒక సంవత్సర కాలం తీసుకుంటే అనేక రంగాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, లేదు వైద్య రంగం కానీ, లేదు మీరు చెప్పిన మీరు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా హామీలు తీసుకుంటే మీ సూపర్ 6 హామీలు కానీ, లేదు అన్నిటికంటే ప్రధానమైంది ఇవాళ ప్రధానమైన అంశం శాంతి భద్రతలు. శాంతి భద్రతలు కానీ ఈరోజు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి అనేక సంఘటనలు, 1 కాదు 2 కాదు. ఇవాళ ముఖ్యంగా వ్యవసాయ రంగం తీసుకుంటే మరి ముఖ్యంగా రైతాంగం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడింది అనేది ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం కేవలం యూరియా కొరతతో, యూరియా దొరక్క ఇవాళ రైతులు లాఠీ దెబ్బలు తినే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం ఎక్కడా కూడా రైతులను ఆదుకునే పరిస్థితి చేయలే. అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు కూడా ఇవాళ రైతుల అవస్థలు దినాస్థితిలోకి వెళ్ళిపోయాయి. రైతాంగం ఇవాళ వ్యవసాయ రంగం అనేక రంగాలైన సంక్షోభంలోకి పోయింది వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరం 8 మాసాల్లో. కారణం రైతులను ఆదుకోవడానికి ఏ రకమైన గిట్టుబాటు ధరలు లేవు, లేదు రైతులకు కావాల్సిన పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు, లేదు రైతులకు కావాల్సిన మెన్యూర్ ఏదైతే వారికి కావాల్సిన ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, లేదు వారికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మీరు పెట్టిన పేరు అన్నదాత సుఖీభావ లేదు, లేదు వ్యవసాయం ఏదైనా ఇబ్బంది వస్తే అకాల వర్షాలు పడవ, లేకపోతే గాలు వీస్తే, లేదా ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటుంది. గత ప్రభుత్వం ఆదుకునేది, ఇవాళ ఇన్సూరెన్స్ పాలసీ లేదు. ఇవాళ రైతాంగం పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి. ఇవాళ ఇదే కాదు, ఏ పంట తీసుకున్నా, హార్టికల్చర్ పంటలు తీసుకుందాం, లేదు ప్రధానమైన పంటలైన మనకు వరి కానీ, చెరుకు కానీ, లేకపోతే మొక్కజొన్న కానీ, ఏ పంటలు తీసుకున్నా ఇవాళ వ్యవసాయ రంగం పూర్తిగా రైతులు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి ఆర్థికంగా రైతులందరూ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆనాడు మేము వ్యవసాయాన్ని పండగలా చేసుకున్నాం. వ్యవసాయం అంటే పండగ. వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ నాయకత్వంలో ఆనాడు రైతుల్ని ఒక పండగ వాతావరణంలో రైతుల కార్యక్రమాలు చేసేవాళ్ళు. రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకునేవాళ్ళు. వారి సమయానికి కావాలంగా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు, ఇన్సూరెన్స్లు ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టేది. వాళ్ళకి ఏదైనా అకాలమైన వాళ్ళకి ఏదైనా నష్టం వాటిల్తే గిట్టుబాటు ధర రివాల్వింగ్ ఫండ్ పెట్టాం. గిట్టుబాటు ధర లేకపోతే కరోనా అంటే కష్టకాలంలో కొన్నాం, రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇది ఆనాడు తీసుకున్న ఫలితాలు. ఈ సంవత్సర కాలంలో పూర్తిగా రైతాంగం, ఈ ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రైతులకి పెట్టే వివక్ష ఎప్పుడు కూడా వారి ప్రభుత్వం వస్తే రైతులు ఇబ్బంది పడతారని అనేక సందర్భాలు ఉన్నాయి. దాంట్లో మరలా అది ఒకసారి రిపీట్ అయిందని తప్పదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, కనీసం రాబోయే కాలంలో అయినా వారి పాలకుల తాలూకు ఆలోచనలు మారి, ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనలు మారి రైతులను ఆదుకుంటారని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఇక రెండోది ప్రధానమైనది ప్రాంతాల్లో వైద్యరంగం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ ఎవరికైనా ఓ పేదవాడికి జబ్బు చేసినా, ఓ మధ్యతరగతి కుటుంబం జబ్బు చేస్తే ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడా కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం పనిచేసే పరిస్థితి ఎక్కడ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్లో లేదు. క్షేత్రస్థాయిలో ఆనాడు మేము వెల్నెస్ సెంటర్లు పెట్టాం. ప్రతి ప్రాంతంలో కూడా ఆనాడు ఒక వెల్నెస్ సెంటర్ పెట్టి వాళ్ళకి బిల్డింగ్లు కట్టి అక్కడే ఏఎన్ఎంని పెట్టి ఎవరికైనా అకాలంగా వస్తే ప్రాథమిక చికిత్స చేసే అంత లోవర్ లెవెల్లో మైన్యూట్గా బాటమ్ లెవెల్లో చూసేవాళ్ళు. ఇవాళ ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఎవరు కూడా ఇవాళ వైద్య రంగం ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇవాళ లక్షలాది రూపాయలు కట్టుకొని నిన్నే అంటే ఇలాంటి ఉదాహరణలు ఎన్ని చెప్పినా మీకు తక్కువ అవుతుంది. నిన్నకి 2 లక్షల రూపాయలు వైద్యం డబ్బు కట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో, ఇక నాకు డబ్బు లేదు నేను కట్టుకోలేనంటే తీసుకెళ్ళిపోయిన కేజీహెచ్కి వెళ్ళానంటే
కేజీహెచ్కి వెళ్ళి కనీసం ఆపరేషన్ చేయండి అని చెప్పి వాళ్ళని వేడుకునే పరిస్థితి వచ్చింది. వారు వచ్చి ఇది ఆపరేషన్ చేయలేము, మాకు ఇక్కడేం లేదు అని వాళ్ళు అంటే పూర్తిగా వైద్య రంగం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళు పేదవాడికి ఏమైనా వైద్యం ఏమైనా జబ్బు చేస్తే అనారోగ్యం చేస్తే ఇవాళ మళ్ళీ పూర్వకాల పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఆనాడు 20-10 సంవత్సరాల క్రితం ఉండేది నిండు 100 ఏళ్ళు వాడికి అనారోగ్యం చేస్తే ఈ దేవుడే నన్ను కాపాడాలి తప్ప ఈ పాలకులు లేదనే పరిస్థితి నుంచి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మేల్కొని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బలోపేతం చేసి ఇవాళ పేదవాడు కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా నాకు అనారోగ్యం చేస్తే నాకు ఇబ్బంది లేదు అనే పరిస్థితి నుంచి ఇవాళ మరలా ఒక 25 సంవత్సరాల వైద్య రంగాన్ని వెనక్కి నెట్టే పరిస్థితిని ఈ సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, సందేహం లేదు. దీని ప్రత్యక్ష సాక్షులు ప్రజలు అనుభవిస్తున్నారు. ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. కనీసం పిహెచ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఉండరు, మందులు ఉండవు. ఓ సిహెచ్సికి వెళ్తే కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ వాళ్ళ మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని ఎంతలో పెద్ద ఉద్యమం చేశాం. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, పౌర సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పు అని చెప్తున్నా ఆఖరికి వాళ్ళు ఏ దుస్థితికి వచ్చారంటే కేంద్ర మంత్రి గారు ఒక రాసిన రేఖని ఆయన రాశారా, రాయించుకున్నారా, ఆ లేఖను చూపించుకొని మీరు పాపం గడుపుకునే పరిస్థితి ప్రభుత్వంలో ఉందంటే ఇలాంటి పరిస్థితి అంటే ప్రజల అవసరాలు కానీ ఒకసారి పొరపాటు చేసినా సరిదిద్దుకునే ఆలోచన కానీ లేకుండా మాకు అధికారం ఉంది, మేము అత్యధికమైన సీట్లతో మేము అధికారులు ఉన్నాం కాబట్టి మనం నచ్చిన విధంగా చేస్తామనే ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంలో ఒక పక్క వైద్య రంగం నిర్వీర్యం అయిపోయింది, వైద్య విద్య కూడా నిర్వీర్యం చేసే పరిస్థితిని ఇవాళ ఎవ్వరు చెప్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ సంవత్సరాలు అయింది. కనీసం దాన్నైనా రాబోయే కాలంలో రాబోయే సంవత్సరాలు వాళ్ళ మనసు మారాలని ఆ భగవంతుడి వాళ్ళ వైకుంఠ ఏకాదశి రోజుని ఆ దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు చెప్పినా వినరు, రాజకీయ పక్షాలు చెప్పినా వినరు, లేదు మీడియా ప్రతినిధులు చెప్పినా వినరు. మీకు ఎవరు చెప్పినా మీకు లెక్కలేదు. ఏమంటే మాకు మెజార్టీ ఉంది, మేము నచ్చిన పని చేసుకుంటాం, మాకు అధికారం వచ్చిందనే భావన ఉన్నారు. ఇక దేవుడే మిమ్మల్ని మార్చాలి, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే, ఈ ప్రజలను ఆదుకోవాలంటే ఆ దేవుడే వాళ్ళ మనసు మార్చాలని చెప్పి మీ ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి గారిని కోరుకుంటా ఉన్నాయి. వాళ్ళ వైకుంఠ ఏకాదశి రోజుని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించమని, ముఖ్యంగా వైద్య రంగం ఎంత బలహీనమైన వైద్య రంగాన్ని ఇవాళ బలహీనపరిచేసి ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ పేదవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది కళ్ళ కట్టినట్టు వాళ్ళ మీడియా సోదరులందరికీ మీకు తెలుసు. కాబట్టే ఇవాళ ఆ రంగాన్ని ఆ రకంగా చేశారు. ఇక అన్నిటికంటే ప్రధానమైనది లా అండ్ ఆర్డర్. ఇవాళ శాంతి భద్రతలు అంటే ఇవాళ ఈ స్వతంత్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షన ఆ రోజు ఏదైతే మనం రచించుకున్న రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ పరిధిలో పనిచేయాలని మన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తామో వాటిని పక్కన పెట్టి ఇవాళ మీ సొంత రాజ్యాంగాలను అమలు పరుస్తూ ఇవాళ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తారు. ఓ పక్క హత్యలు, ఓ పక్క మానభంగాలు, ఓ పక్క ఎక్కడ చూసిన గాంజాయి, ఎక్కడ అన్నీ అరికట్టే పరిస్థితి లేదు, ఎక్కడ చూసిన దోపిడీలు. తిరిగి ఎవరైనా దీన్ని ప్రజాక్షేత్రంలో మీ సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, లేదు ఎవరైనా అభిమానాన్ని చాచుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ మేము ఎక్కడైనా పిలుపునిస్తే ఒకటారా పిలిపించి ఒకటారా కార్యక్రమాలు చేస్తే వాళ్ళ వాడల స్వచ్ఛందంగా ఇవాళ ప్రాంతాల్లో ఇవాళ వారి జన్మదినాన్ని జరుపుతూ ఉంటే దాన్ని కూడా వారం లేని తనంతో ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసాం. ఎవరైనా ఉత్సాహంతో ఏదైనా కార్యక్రమం చేస్తే దాన్ని బూసిగా చూపించి అదే మీకు జరిగితే అదేదో మీకు చేస్తే గొప్ప, వేరొకరు చేస్తే అది తప్పు అనే రకంగా మీరు ఇవాళ చేస్తున్న కార్యక్రమాలు ఏకంగా పోలీసు వ్యవస్థనే మీ చేతిలో పెట్టి దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి. ఇవాళ ఎవరైతే సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయాన్ని ఈ సమాజాన్ని తెలియజేస్తే వారి మీద కక్ష కట్టే పరిస్థితి.
మీ తాలూకా అవినీతి కార్యక్రమాల్లో లేదు మీరు చేస్తున్న తప్పులను ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఇవాళ తీసుకొస్తే దాన్ని ఇవాళ అనగదొక్కే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇవాళ గత సంవత్సర కాలంగా మీరు ఏదైతే మీరు చెప్పిన మాటలు ఆ రోజు ఒక మాటలు చెప్పారు, ఎవరైనా మహిళ మీద చేయేస్తే అదే 6 వరకు ఆఖరి రోజు అన్నారు. రోజు కూడా జరుగుతూనే ఉంది. సాక్షాత్ ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక కార్యక్రమాలు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంటే శాంతి ప్రదేశమైన ప్రాంతం ఏదైనా ఉందంటే ఉత్తరాంధ్ర ప్రాంతం. ఇవాళ ఈ ప్రాంతాల్లో కూడా ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితి. ఒకప్పుడు దిశ యాప్ ఎంత కఠినంగా ఆ రోజు పనిచేసేదో, ఎవరికైనా మహిళకి ఇబ్బంది వచ్చినా ఆ రోజు దిశ యాప్ ద్వారా ఎంతోమంది ఆడపిల్లల్ని కాపాడుకునే పరిస్థితి. ఇవాళ అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. ఎక్కడా కూడా వ్యవస్థ లేకుండా ఇవాళ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక విద్యుత్ రంగం. విద్యుత్ రంగాన్ని తీసుకుంటే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, మేము ₹1 కూడా పెంచం. ఓ పక్క నుంచి ఏదైతే ఎస్సీ ఎస్టీలకి ఆనాడు గత ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత విద్యుత్ ఉందో 200 యూనిట్ల వరకు ఇవాళ దాన్ని నీరుగార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఓ పక్క విద్యుత్ బిల్లులు పెంచమని చెప్పారు, ఓ పక్క ట్రూ అప్ ఛార్జెస్ అనే మేము చెప్తే లేదు మీరు ట్రూ డౌన్ ఛార్జెస్ అని చెప్తున్నారు. ఓ పక్క పెంచుతున్నారు, ఓ పక్క బిల్లు ట్రూ డౌన్ ఛార్జెస్ అని చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా మీరు పూర్తి స్థాయిలో ఓ పక్క విద్యుత్ రంగాన్ని పూర్తిగా కుదేలు చేసి బిల్లులు పెంచే కార్యక్రమం. సామాన్యులు కూడా ఇవాళ విద్యుత్ బిల్లులు కట్టుకోలేని పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఎక్కడా కూడా నిర్మాణ రంగంలో ఎక్కడా కూడా ఎవరికి పనులు చేసే పరిస్థితి లేదు. ఇవాళ మీరు పారిశ్రామిక రంగంగా చూసాం, మీరే పెట్టుబడులు వచ్చేస్తున్నాయో పెద్ద ఎత్తున చెప్పుకొచ్చారు. మొన్నే చూశారు మీకు ఫ్యాక్టరీలో కానీ టోటల్గా మీ నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్స్లో కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు ఇండస్ట్రియల్ గ్రోత్ ఏ రకంగా ఉందనేది. సదరన్ స్టేట్స్లోనే అత్యధికంగా ఉన్నది అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రియల్ గ్రోత్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు, ఏదో మేము చెప్పిన మాటలు కాదు. కానీ ఇవాళ ఈ 18 నెలల్లో చూస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక్క పరిశ్రమ కానీ ఉన్న పరిశ్రమలు ఏవి కూడా మూతపడే పరిస్థితి తప్ప ఎక్కడా కూడా కొత్తది కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము ఆనాడు తీసుకొచ్చిన ఆ భోగాపురం విమానాశ్రయం మేము తీసుకొచ్చిన కార్యక్రమాన్ని మీరు చూపిస్తారు తప్ప, మీరు వెళ్తూ దారిలో ఫోటోలు తీసుకుంటారు తప్ప, మీరంటూ కొత్తగా ఈ 18 నెలల కాలం 2 సంవత్సరాలు 24వ సంవత్సరంలో అర్ధ భాగం 25వ సంవత్సరం పూర్తి భాగం అయిపోయి వచ్చింది. కానీ ఎక్కడా కూడా మీరు ఎక్కడా పారిశ్రామిక రంగంగా కానీ ఎక్కడా కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేదు. విజయనగరం జిల్లాలో ఎలాగూ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఏమైనా ఇక్కడ అక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఇక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తయారవుతుందంటే ఆనాడు మేము ల్యాండ్ ఇచ్చి వాళ్ళ యాక్టివిటీ చేర్పిస్తాం. అది కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం కాబడుతుంది. చెప్పండి మీరు ఒక్క ప్రాంతంలో ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇక మీరు చెప్తే సూపర్ 6 హామీలు ప్రధానమైనవి. మీరు హామీలు అమలుపరిచి అంటారు. ఇక లెక్కలు గణాంకాలతో చెప్తాను. మీరు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నూతనంగా ఒక్క పెన్షను ఒక 60 సంవత్సరాల నిధి వృద్ధుడికి కానీ లేదు తన భర్త చనిపోయి తన కుటుంబాన్ని నిలువు నీడలు చేసిన ఒక అభాగ్యురాలకి ఒక వితంతు పెన్షన్ కానీ లేదు నేను అనారోగ్యంతో కూడిపోయి ఉన్నాను, నేను అనారోగ్యం పాడయ్యాను, నాకు ఒక మెడికల్ పెన్షన్ కానీ ఒక్క కొత్త పెన్షన్ నేను సవాలు చెప్తున్నాను. సంబంధిత మంత్రి గారు చెప్తున్నాను. ఈ విజయనగరం జిల్లాలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ రాష్ట్రానికి మంత్రి మీరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీరు ఎక్కడైనా మీరు ఇచ్చిన గణాంకాలు మేము ప్రభుత్వం ఏర్పడిన నాటికి మేము ఇచ్చిన పెన్షన్స్ అన్నీ ఇవాళ మీరు ఇచ్చిన పెన్షన్స్ చూస్తే సుమారు 5 లక్షల పైచిలుక పెన్షన్లు మీరు కోత కోసేశారు. మీరు మొత్తం పెన్షన్లు అన్నీ కూడా ఒక్క పెన్షను మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 2019
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే మా ప్రభుత్వం దీపే నాటికి 66,34,000 పెన్షన్లు సుమారు. అంటే సుమారుగా తీసుకుంటే 27 లక్షల పెన్షన్లు ఇచ్చాం 5 సంవత్సరాల్లో. ఇది ఇస్ ఆన్ రికార్డ్. ఊరినే మాటలేదని చెప్పేటప్పుడు మీరు తిరిగి స్పందించేటప్పుడు నోటి మాటతో చెప్పకండి, రికార్డెడ్గా చెప్పండి, గణాంకాలతో చెప్పండి. ఇవాళ మీరు ఇస్తున్న పెన్షన్లు సుమారుగా 61 లక్షల పెన్షన్లు అంటే 5,09,767 పెన్షన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రోజుకి డిఫరెన్స్. ఒక కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఓ పక్క నుంచి కోత వేస్తూనే ఉన్నారు. అంటే ఎంతమంది చూడండి, రేషియో తీసుకుంటే సుమారుగా 40 లక్షల నుంచి 27 లక్షల 5 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ 5 lakhs తక్కువ లేకుండా. అంటే ఎవ్రీ ఇయర్ 5 lakhs మినిమం యావరేజ్గా గ్రోత్ ఉంది పెన్షన్స్. ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ పెన్షన్స్ వస్తున్నారు. ఎందుకంటే గ్రోత్ రేట్ చూసుకుంటే 5 లక్షల నుంచి 5,50,000. మీరు ఈ సంవత్సరాల్లో తీసుకుంటే సుమారు నా లెక్క ప్రకారం 7.5-8 లక్షల పెన్షన్ కొత్తవి రావాలా, పాత తీసిన పెన్షన్లు చూసుకుంటే 5 లక్షలు అంటే 13 లక్షలు. సేపు కొన్ని ఇందులో డెత్ కేసులో లేకపోతే కొన్ని ఇనెలిజిబిలిటీ తీసుకుంటే అలా సుమారుగా 10-12 లక్షల మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం. మీరు ఒక పక్క ఏం చెప్తారు, మేము సూపర్ 6 అన్ని అమలు పరుస్తామంటారు. ఇంక ఇది కాకేంటి, మళ్ళీ మీరు ఇచ్చిన 50 సంవత్సరాల పెన్షన్, ఆ 50 సంవత్సరాలు ఇన్ని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చెప్పక్కలేరు. ఆధార్ కార్డు తీస్తే బోల్డ్ మంది లిస్ట్ వస్తుంది. డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉంది. 50 సంవత్సరాలు నిండి వాళ్ళందరూ మీరే పెన్షన్లు అని చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ. అది లేదు. మళ్ళీ మీరు వచ్చి మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు అన్నారు. అదేదో P4 అన్నారు, P4 4 రోజులు P4 అన్నారు, మరిసిపోయారు. అది దాని గురించి గుర్తులేదు. ఈ ప్రభుత్వం ఏంటంటే గొప్పగా ఏమనుకుంటుందంటే మనం 4 రోజులు ఏదైనా చెప్పేస్తే అది అయిపోయింది అనిపించేస్తే తర్వాత మన దూరం సూత్తెక్కర్లేదు అనుకుంటారు. ఇప్పుడు ఎక్కడైనా P4 కనపడుతుందా, P4 మాట వినపడుతుందా, దాని గురించి P4 అన్నారు, దానికి ఒక సపరేట్ సబ్జెక్ట్ అన్నారు, దానికి ఒక ఆఫీస్ అన్నారు, అదేదో అన్నారు. ఏదో కొంతమంది వచ్చి మరి ఈ ప్రభుత్వంలోని పెద్దలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్న P4 ఏదో దత్తత తీసుకున్నారు. ఆ దత్తత లేదో బంగారు కుటుంబాలు మన సోదరు చెప్పి అందించారు. ఇప్పుడే మాకు బంగారు కుటుంబాలు అన్నారు. ఆ బంగారు కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో, ఆ P4 ఏందో, ఎవరైతే ఆనాడు మరి పేదల నాయకుల మెప్పు కోసమో పెద్దల మెప్పు కోసం మేము వచ్చి దత్తత తీసుకున్నాం అన్నారో, ఈ దత్తత తీసుకున్న వాళ్ళు ఈ దత్తత తీసుకున్న 0 రోజు వరకు వాటికి ఏం చేశారో మరి మేము గుర్తు చేస్తాం. మేమే వాళ్ళని చేయమని గట్ట మేము ఒత్తిడి చేయం. ప్రజలు గుర్తు చేస్తున్నాం. ఈ ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇస్తారు, ఎన్నికలు ముందే హామీలు ఇస్తారు, ఎన్నికల తర్వాత వచ్చిన తర్వాత ఏ రకమైన హామీలు ఇస్తారు. ఇక రాబోయేది రేపు కొత్తగా కొత్తదో రాబోతుంది. ఒక పెద్ద మహాగణం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం అత్యధికంగా అవసరమైనది ఆనాడు. మరి ఏమన్నా ఆనాడు మహానుభావులు ఇవాళ దాంట్లో భాగస్వాములు, ప్రధానమైన భాగస్వాములు 2 మహానుభావులు ఇవాళ లేరు. వాళ్ళు దేవుడు అయిపోయారు. అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఒకరు, రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఎస్ పెడితే ఆ రోజు విజయనగరం జిల్లాలో అత్యధికంగా స్టేట్లోనే లాంచ్ చేసాం ప్రోగ్రామ్. ఆ రోజు మెరకముడిదా మండలం ఎమరాయవలసిన గ్రామంలో, ఆ గ్రామంలో లాంచ్ చేయడానికి కారణం ఏంటని ఆ రోజు మేము స్టాటిస్టిక్స్ తీసాం. ప్రభుత్వం ఎందుకు ఈ గ్రామాన్ని ఐడెంటిఫై చేశారంటే ఈ గ్రామంలో అత్యధిక మంది వలసలు ఉన్నారు. ఈ గ్రామంలో సుమారు 90% మంది వలసలు ఉన్నారండి. ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు ఇంతేమంది. అందుకని ఆ గ్రామంలో ఆ రోజు ఆ విలేజ్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాం. విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆనాడు ఉన్న పెద్దలు సత్యబాబు గారి నాయకత్వం. ఆ రోజు మేము ఆ రోజు అడిగిన స్టాటిస్టిక్స్ ఎందుకు ఈ గ్రామాన్ని మీరు ఐడెంటిఫై చేశారంటే ఈ ప్రాంతంలో అత్యధికంగా అంటే సుమారు 90% మంది కుటుంబాలు ఇక్కడ ఇల్లు మాత్రం ఉన్నాయి తప్ప మనుషులు ఎవరు ఎక్కడ లేరండి, అందరూ వలసలు పోయారండి. అంటే ఆ రోజు విజయనగరం లాంటి ప్రాంతం వలసలు వెళ్ళిపోయే ప్రాంతం. ఇవాళ మరి ఈ ప్రభుత్వం చూడాలి. చట్టంలో మార్పులు రాలే, చట్టం బాగానే ఉంది. జీరామ్జీ చట్టం మార్పు చేసినా మేము దాన్ని అన్నీ కూడా బైఫ్రికేట్ చేసి చూసుకున్నాం, డీటెయిల్గా తీసుకున్నాం ఇన్ఫర్మేషన్ అంతా కూడా.
కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కాంట్రిబ్యూషన్ పెంచారు. స్టేట్ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీని ఎక్కువగా డెవలప్ చేస్తారు. చూడాలి ఈ ప్రభుత్వం దాన్ని ఎంతవరకు దాన్ని ఆనర్ చేస్తుంది. ఆ రోజు 90-10 మిడిల్ కాంపోనెంట్ ఉండేది, ఇవాళ 60-40 చేశారు. వాళ్ళు 100% ఎంజానెస్లో వేజ్ కాంపోనెంట్లో ఆ 90-10 ఉన్నప్పుడు కూడా 100% వేజ్ కాంపోనెంట్ వచ్చి వాళ్ళు రిలీజ్ చేశారు. 10% వేజ్ కాంపోనెంట్ ఆ రోజు కూడా స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు కూడా వేజ్ కాంపోనెంట్ వరకు 100% వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ డిఫరెంట్ మెటీరియల్ కాంపోనెంట్లో ఆ 10% డిఫరెన్స్ని దీంట్లో ఎమర్జ్ చేస్తుండేవారు. కాబట్టి ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఎవరు కూడా వలసలు అనేవి లేక పూర్తిగా 100% నేనైతే 5% కూడా ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరైనా అత్యధికంగా స్కిల్డ్ వర్కర్స్ లేదు మాకు ఇంకా అత్యధికమైన ఆదాయం వస్తుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు వెళ్ళారు తప్ప, దాని తర్వాత వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో దాని గ్రామీణ వాతావరణం తాలూకా పరిస్థితులే మారాయి ఆనాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ దాని గురించి మరి ఎక్కడా కూడా మాట్లాడలేదు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఏదైతే జీరాంజీ కింద చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పుడు వచ్చి ఎక్కడా కూడా ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో మేము అమలు పరుస్తామనో లేకపోతే దాంట్లో అబ్జెక్షన్స్ కానీ ఎక్కడా కూడా మేము పార్లమెంట్లో కూడా చూడలే, పార్లమెంట్ సభ్యులు కానీ ఎక్కడా కానీ. ఇప్పుడు ఎనీవో చట్టం అయింది కదా, చట్టం రూపుదాల్చింది కాబట్టి ప్రజలకు ఏ రకంగా ఉన్నారో రాబోయే కాలంలో అది తెలుస్తుంది దాని గురించి. అంటే ఇవాళ ఎందుకు చెప్తామంటే ఈ ప్రభుత్వం ఈ సూపర్ 6 హామీల్లో ఎక్కడా కూడా వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీల్లో పూర్తి స్థాయిలో ఒక హామీని కూడా అమలు పరచలేదు. ఇవాళ పెన్షన్స్ గురించి కూడా మేము బాగా బ్రహ్మాండంగా మేము అమలు పరుస్తామని చెప్పారు. ఏమి కొత్త పెన్షన్లు మేము తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను చూస్తే నిర్వీర్యపరిచారు, వ్యవస్థలు నిర్వీర్యపరిచారు. ఇక దానికి పేర్లు మారుతున్నారు. ఇక మీరు చేసింది ఏంటంటే పేర్లు మార్చి కార్యక్రమం చేశారు. దానికి ఏదో వ్యసన పెట్టారు, దానికి ఏం పెట్టారు తెలియదు. స్వర్ణగామం స్వర్ణగేమం మీ పేర్లు ఏమైనా ప్రజలు అదే పిలుస్తారు, సచివాలయం పిలుస్తారు తప్ప ప్రజలకి ఏమో రావు. ఎందుకంటే ప్రజలకు నానుడు అది. నువ్వు ఏ మాట అన్నా ప్రజలకు నాడు. ఆర్గ్సిడెంట్ ఎవరు పెట్టారంటే ఎవరు చెప్తారు? రాజశేఖర్ గారి పేరు చెప్తారు. దానికి ఎన్ని పేర్లు ముందు వెనక పెట్టినా. ఎందుకంటే కొన్ని స్కీమ్స్ కొన్ని పథకాలు ఒక ఉద్దేశాన్ని ప్రజల తాలూకా స్థితిగతుల్ని వాళ్ళ ఆలోచనల్ని పాలకులు తెలుసుకొని నిర్ణయించే కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఐడెంటిటీ ఉంటుంది. అది ఎప్పుడు కూడా కలకాలం ఉండిపోతాయి అనడానికి అనేక రకాలైన వాళ్ళు ఎంజానర్స్ గురించి చెప్పుకుంటున్నామంటే ఈ స్కీమ్స్ ఉన్నంతకాలం వాళ్ళ ఆలోచన పరిస్థితి ఆ రోజు గ్రామీణ వాతావరణం ఏంటి, గ్రామీణ రంగం ఏంటి, ప్రజలకు ఏం కావాలన్నది వాళ్ళ ప్రజలకు ఏం కావాలన్నది వాళ్ళు ఆలోచన చేశారు. కాబట్టి వాళ్ళు అన్ని మంచి పథకాలు పెట్టారు. ఇవాళ ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారంటే ఎవరు పెట్టారంటే రాజశేఖర్ పేరు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే వారి ద్వారా అనేక మంది ఇంజనీర్లు డాక్టర్లు వారి కుటుంబాలు ఎంతోమంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. కాబట్టి ప్రభుత్వం చదివించుతారు ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మరి పూర్తిగా ఈ సంవత్సర కాలంలో విఫలమైంది. పూర్తిగా 25వ సంవత్సరం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం 25వ సంవత్సరంలో పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ లేదు ప్రజలకి శాంతి భద్రతలు కలిగించడంలో కానీ లేదు మీరు ఇచ్చిన హామీలు అమలుపరచడంలో కానీ లేదు మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన ధర్మిలా మీరు తీసుకున్న కొత్త నిర్ణయం ఏదో మెడికల్ కళాశాలని గత ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇవాళ పీపీపీ మీద ఏం చెప్తున్నారు? ఆఖరి ముఖ్యమంత్రిని కూడా పీపీపీలో పెళ్ళికొండగా వండుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధుల పట్ల ఇవాళ ప్రజలకు ఆలోచనలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి ఇంకెందుకు పీపీపీ మోడ్ మీకు బాగా ఇష్టం కదా ఈ ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రి కూడా పదవి కూడా పీపీపీ మోడ్లో పెట్టియండి, ఎవరికి ప్రైవేటులకు అప్పచెప్పియండి అని. అంటే మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రజల పట్ల ప్రజల తాలూకు ప్రతిస్పందనని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. దాన్ని ఎవరో వ్యంగ్యంగా అన్నారనో లేదా దాన్ని ఇంకెవరో కాదన్నా అనే కాదు. మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజల తాలూకు ఆలోచన ఏ రకంగా మార్చే అనే విషయాన్ని మీరు గుర్తెరగాల. ఇవాళ ఒక్కడంటే ఒక్క అప్లికేషన్ కూడా మీరు ముందుకు రాలేదంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. చెప్పొచ్చు దాని మీద అనేక రకాలుగా మీరు
ఒక నాయకుడి మీద నమ్మకం అంటారు, మీరు అనొచ్చు, నేను అడగకపోయినా, లేదు మీరు భయపెట్టారని. కాదు, భయం కాదు, నమ్మకం. 29లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు, ఇవి మళ్ళీ వస్తే మళ్ళీ ప్రభుత్వ పరంగానే చేస్తాం, ప్రభుత్వ పరంగానే వీటిని నిర్వహిస్తాం. ఏదైతే 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా మేము చెప్పామో అదే పరంగా ముందుకెళ్తాం అన్నారు కాబట్టి నమ్మారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకాలం కొనసాగదు. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడబోతుంది, ఈ ప్రభుత్వం రాబోతుంది అన్న విషయాన్ని నిన్న టెండర్ల ద్వారానే తేడతలమైంది. కాబట్టే రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న మళ్ళీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ, లేదు ప్రజల తరపున పోరాటాలు కానీ, లేదంటే మీరు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో విఫలమైతే వాటిని ప్రజల తరపున పోరాటి సాధించడంలో కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ముందుంటాం. 25వ సంవత్సరం కానీ 26వ సంవత్సరం ఇంకా మరింత ఉత్సాహంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రేణులు అందరం కూడా సమేతం అవుతాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీని బలపరచడంలో కానీ, విజయనగరం జిల్లాలో పార్టీ బలపరచడంలో కానీ, మరి సంవత్సర కాలంలో మాకు ఇచ్చిన స్ఫూర్తి కానీ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్త కింద స్థాయిలో గ్రామస్థాయి నాయకుల నుంచి ప్రతి ఒక్కరూ మాకు ఇచ్చిన స్ఫూర్తి, మాకు ఇచ్చిన ఉత్తేజం, ముఖ్యంగా మా సోషల్ మీడియా కార్యకర్తలు, మా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు కానీ, ఎలాంటి భయాలకు కానీ అదరక బెదరక నిజాలని స్పష్టంగా మరి సోషల్ మీడియా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న మా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి 25వ సంవత్సరంలో వారికి హ్యాట్సాప్ చెప్తున్నాం. మేమందరం ఎన్ని చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నా. వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా మాత్రం ఖచ్చితంగా భయపడకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తున్న పోరాటంలో ఖచ్చితంగా ఆ పోరాటానికి మేమందరం కూడా ముందుండి మా సోషల్ మీడియా కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ఖచ్చితంగా వారికి ఎప్పుడు కూడా అన్నదాండలుగా ఉంటామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరమైనా ఖచ్చితంగా రాబోయే కాలమైనా ఆ భగవంతుడు ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజుని ఈ ప్రజలకు మంచి చేయాలని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కోరుతూ, లేని పక్షంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున ఎప్పుడు గొంతుకై ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని చెప్పి మేము ఒకసారి తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరం నూతన సంవత్సరం అందరికీ మరొకసారి మంచి జరగాలని, ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ప్రతి ఒక్క పౌరుడు బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలని, ముఖ్యంగా వ్యవసాయ రైతాంగం అంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా అందరూ కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ ప్రధానమైన ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడంలో, ఈ ప్రభుత్వం ఎన్ని రకాల ఆంక్షలు పెడుతున్నా, ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నా, ఇదే 1వ తారీఖున జీతాలు ఇస్తామని చెప్పిన ఎన్నికల్లో అనేక మాటలు చెప్పినా, ఆర్థికంగా ప్రభుత్వాలు నడిపే వాళ్ళు కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి పర్వాలేదని చెప్పి ఆ రోజు ఉద్యోగస్తులు మీరు రెచ్చగొట్టినా, ఈరోజు కూడా ఉద్యోగస్తులు 10వ తారీఖు 15వ తారీఖు జీతాలు తీసుకుంటున్నా, ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నా వారందరూ కూడా ఈ ప్రజల కోసం చేస్తున్న మంచిని వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, రాబోయే సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా మీడియా సోదరులందరికీ కూడా మీరు ఎప్పటిలాగా మీ సహాయ సహకారాలు కూడా రాబోయే కాలంలో కూడా మీరు మాకు ఇవ్వాలని చెప్పి, ఏదైతే ప్రజల తరపున మేము చెప్తున్న ప్రతిదాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లడంలో మీ తాలూకు వంతు పాత్రని మీరు ఎలాగైతే పోషిస్తుంది మరింత ఉత్సాహంగా మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి, ఎప్పుడు కూడా మా అండదండలు మాకు ఇస్తారని, మీ అండదండలు మాకు ఇస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.